ఆర్టిస్ట్. ఇంకొక హీరోయిన్ ఐశ్వర్య శర్మ. ఐశ్వర్య శర్మ, ఓకే. అమ్మాయి హీరోయిన్. మిమ్మల్ని బెదిరించింది ఎవరండి? బిగ్ బాస్ లో సీత అని ఒక ఆర్టిస్ట్ ఉంటుంది సార్, బేబీ సినిమా ఫేమ్. సీత అండి. సీత. ఆ అమ్మాయి అసలు నాకు పరిచయం కాదు, ఓకే. నాకు సంబంధం లేదు. అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా నాకు మెసేజ్లు పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఓకే. మేము మా గౌల్దొడ్డి బ్రాంచ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం, మాది 16వ బ్రాంచ్. ఓపెనింగ్ చేసుకుంటుంటే ఈ పాప అంట నేను ఓపెనింగ్ చేయలేనంట. ఓకే. నేను అప్పుడు క్రికెటర్ గారి కోసం చూస్తున్నా, క్రికెటర్ ఎవరితో అయినా ఓపెనింగ్ చేపిద్దామని. ఒక పెద్ద క్రికెటర్తో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, అది ఓకే అవుతుంది ఆల్మోస్ట్. ఆ టైంలో ఏమైందంటే వరల్డ్ వార్ జరిగిద్ది అనే పాయింట్ వచ్చింది కదా, ఏదో యుద్ధాలు జరిగి. ఆ పాయింట్లో క్రికెట్ అంతా షిఫ్ట్ చేశారు, స్కెడ్యూల్ మారింది. సో నేను ఇలా వెతుకుతున్నానని ఆ పాపకి ఎవరు చెప్పారు నాకు తెలీదు, ఇతను కాక ఎవరు చెప్తారు నాకు తెలీదు ఎవరు చెప్పారు. అమ్మాయి సడన్ గా నన్ను ఇన్స్టాగ్రామ్ లో తగులుకుంది. నువ్వు చేయలేవు ఈ పని, నేను చేస్తా అంటది. ఈ పిల్ల చేసిందా సార్ 16 బ్రాంచులు నాకు? వీళ్ళు ఆర్టిస్టులు లైఫ్ లో బతకాలనుకునే వాళ్ళు బతకాలి, కానీ ఇళ్లలో కాపురం చేసుకునే ఆడవాళ్ళతో వీళ్ళకేంటి సార్ అసలు దందానే ఏంటిది? నాకు అర్థం కాదు. రీతు గురించే సీత గురించి? రీతుతో నేను మాట్లాడా, అది వేరే ఎపిసోడ్. సీత వేరే ఎపిసోడ్. సీత అనే అమ్మాయి నన్ను తగులుకుంది, గట్టి తగులుకుంది. అసలు నువ్వు ఎలా లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ కి వచ్చింది, బేబీ సినిమాలో కొంచెం నెగటివ్ క్యారెక్టర్ ఆ అమ్మాయి హీరోయిన్ వెనకాల గట్టి తగులుకుంది నన్ను. నేను ఆ అమ్మాయి అంటే నాకు సెలబ్రిటీని సెట్ చేసిద్ది అంటే, ఈ అమ్మాయి బిజినెస్ సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు సెలబ్రిటీ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు సెలబ్రిటీని సెట్ చేస్తారు. ఈ అమ్మాయి ఎవరు అసలు? నా బిజినెస్ లో ఈ అమ్మాయికి ఏంటి అసోసియేషన్? ఇతను ఇలా ఫ్లాట్లకు పిలవగానే వీళ్ళందరూ నా బిజినెస్ ఓన్ చేశారు అనుకుంటారా ఏంటి?